Watch full episodes on Jio Hotstar. ఫురిఫురి నగర్ ప్రజల్లారా, ఇది మనం ఎంతో సంతోషించాల్సిన రోజు. ఎందుకంటే హాంకాంగ్లోనే అతి పెద్ద బిజినెస్ మ్యాన్ మిస్టర్ మాంక్ ఈ రోజు మన మధ్య ఉన్నారు. ఇప్పుడు వారు మీ ముందుకు వచ్చి 2 మాటలు మాట్లాడతారు. రండి సార్. ఓకే మిత్రులారా, ఒక నిమిషం సార్. సారీ, రావడానికి ఆలస్యమైంది. అవును, మేము కూర్చున్న తర్వాత మీరు మొదలు పెట్టండి. ఇక్కడ కుర్చీ ఎక్కడ ఖాళీగా ఉంది? ఎక్కడ కూర్చోవాలి? ఓహో, ఇక్కడ కూడా లేదే. ఇక్కడ కూడా లేదు. మోటు అక్కడున్నాయి ఖాళీ కుర్చీలు. పద అక్కడ కూర్చుందాం. ఇక మొదలు పెట్టండి సార్. ఇప్పుడు మిత్రులారా, ఒక్క నిమిషం. అరే టీ కొట్టు బాబాయ్, వేడి వేడి సమోసాలు తీసుకొచ్చివు. ప్లీజ్ ప్లీజ్ సార్, ఆ తర్వాత మీరు స్పీచ్ మొదలు పెట్టండి. హే మోటు, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను తీసుకువెళ్ళి జైల్లో పారేస్తాను. సార్ ప్లీజ్, ఐఎమ్ సారీ. ఇక మొదలు పెట్టండి. సో మిత్రులారా, ఈ బ్రీఫ్ కేసులో 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. నేను ఈ డబ్బుని ఫుర్ఫురి నగర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తెరుస్తాను. అప్పుడు అందరికీ పని దొరుకుతుంది, అందరికీ మంచి శాలరీస్ వస్తాయి. నేను ఫుర్ఫురి నగర్ రూపురేఖలే మార్చేస్తాను. చెట్టు ఎక్కడ నాటితేనే మామిడి పళ్ళు కాస్తే చాలు. నా ఉద్దేశం, మంచి పని ఎక్కడ చేసినా మంచి ఫలితం లభిస్తే చాలు. ఇదే నేను నమ్మింది. పతులు, ఇక్కడ మామిడి చెట్లు ఎవరు నాటలేదు కదా, అలాంటప్పుడు మామిడి పళ్ళు ఎలా వస్తాయి? అరే, ఈ చుట్టుపక్కల ఎక్కడా నాకు చెట్లు కనిపించట్లేదు. అవును పతులు. మోటు, అది ఒక సామెత అంతే. దాని అర్థం ఏమిటంటే ఏదైనా చెడ్డ పని చేస్తే దాని ఫలితం కూడా చెడుగానే ఉంటుంది అని. చెడ్డ పని చేస్తే చెడు ఫలితం ఉంటుంది. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. వెల్కమ్ టు ఫుర్ఫురి నగరం మిస్టర్ మాంక్ గారు. హలో, మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ యామ్ జాన్. జాన్ అవుతాడు డాన్, జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. బాయ్ బాయ్. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగిపో. మోటు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు పతులు. ఐడియా. మోటు, సువాసన. సారీ జాన్, తింటావా? మీరు తింటారా? వద్దు వద్దు. బాయ్ బాయ్ జాన్. అదిరింది. పత్తులు, సమోసాలు నేను తెమ్మంటే జాను తినమని పైకి శ్రేస్తావా? నాకు ఇలాంటి పనులు ఏమాత్రం నచ్చవు. అరే మోటు, నిన్ను హెలికాప్టర్లో కూర్చోపెట్టాలనుకున్నాను. జాన్ దొంగిలించిన మాంక్ డబ్బులు తీసుకొస్తావని అలా చేశాను. సారీ సారీ, ఇదిగో వెళ్తున్నాను, వెంటనే వచ్చేస్తాను. నిన్ను వదలు జాన్. జాన్, వచ్చేస్తున్నాను. జాన్ అవుతాడు డాన్.
మాటకొక మాట, మంచి కొట్టుకొక దెబ్బ అన్నారు పెద్దలు. హా! ఏయ్, జాన్, ఆగు! ఏయ్, ఎక్కడికి తప్పించుకోబోతున్నావు? మర్యాదగా లోపలికి రా. దయచేసి కొట్టకు, దయచేసి నన్ను కొట్టకు. నేను ఒక చిన్నారి పొన్నారి చిట్టి దొంగను, అమాయక దొంగను. పైలట్ గారు హెలికాప్టర్ ని వెనక్కి తీసుకెళ్ళండి. నాకెందుకో జైలుకి వెళ్ళాలి అనిపిస్తోంది. చింగం గారు, జాన్కి జైలుకి వెళ్ళాలనిపిస్తోందట. పాపం అతని కోరిక నెరవేర్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటు, నువ్వు ధైర్యవంతుడివి. ఆ గోండా ఇప్పుడు జైలుకి వెళ్తాడు. అందుకే అంటూ ఉంటాను, చెట్టు ఎక్కడ వేస్తే ఏంటి, ఫలితం మంచిగా ఉండాలి. అంటే దానికి అర్థం చెడ్డ పని చేస్తే చెడు ఫలితమే దక్కుతుంది. మోటుపత్తులు, మీరిద్దరూ తప్పకుండా హాంకాంగ్ రావాలి. నేను దగ్గరుండి హాంకాంగ్ అంతా చూపిస్తాను. ఇదిగో నా కార్డు. థ్యాంక్ యూ సార్. ఇక నేను హాంకాంగ్కి వెళ్ళిపోవాలి. ఇక నెక్స్ట్ మంత్ అన్ని ఏర్పాట్లతో వస్తాను. ఈ సందర్భంగా ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది సార్. స్టేజ్ మీద అందరి దగ్గరకు వచ్చి నిల్చోండి, అప్పుడే అందరూ సెల్ఫీలో పడతారు. ఒక్కడుగు వెనక్కి 1 స్టెప్, కొంచెం వెనక్కి 1 స్టెప్. అందరూ కవర్ అవ్వట్లేదు. ఓహో జియా, ఏమిటిదంతా? లగైతో నేను మీకు మాట చెప్పనా, మీరిద్దరూ కలిసి హాంకాంగ్ కి వెళ్ళి సరదాగా తిరిగి రండి. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, గసిటారాం చెప్పేది అక్షరాల నిజం. మిత్రులారా, మాంక్ పోగొట్టుకున్న 100 కోట్ల రూపాయలు మీరు తిరిగి ఇచ్చారు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మాంక్ మనందరికి ఎంతో మర్యాద చేస్తారు మిత్రులారా. అయితే సరే, మనందరం కలిసే వెళదాం. ఏమంటావు మోటు? అదేంది, మీ అందరికీ సమ్మతమైతే మేమెందుకు సమ్మతించకుండా ఉంటాం? అయితే పదండి. కాంగ్ 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 హాంకాంగ్. Yes. రండి రండి సార్, నా పేరు లక్కీ గైడ్. మీకు హాంకాంగ్ అంతా తిప్పి చూపిస్తాను. ప్లీజ్ కమ్ ఇన్ మై టాక్సీ. లక్కీ గైడ్ తో మీరు వచ్చారంటే లక్ లకా లక్ అంటే చకా చక్ అయిపోతుంది. రండి రండి, త్వరగా రండి, ఎక్కండి. హలో, అరే ఏం చేస్తున్నావు నువ్వు? లగైతో అతను ఏం చేస్తున్నాడు? పదండి.
చింగం గారు లేచి లోపల కూర్చోండి, వెళ్ళండి. సరిగ్గా కూర్చోండి, నేను క్లోజ్ చేస్తాను. మిత్రమా, థ్యాంక్ యూ. లోపల కూర్చోండి. సరే, ఇప్పుడు ఒక మంచి హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళు, పద. తర్వాత మేము ఒకరిని కలవటానికి వెళ్ళాలి. ఏమైంది? త్వరగా పద. అరే ఏం లేదు. ఈ డోర్ ఇవాళే పాడైపోవాలా? డోంట్ వరీ, నేను దీన్ని పట్టుకొని డ్రైవ్ చేస్తానులే. లక్కీగా ఆ డోర్ని గట్టిగా పట్టుకో, లేదంటే తెరుచుకుంటుంది. ఓ డోంట్ వరీ, డోర్ పాడైపోతే ఏంటి, తలరాతేమీ పాడవలేదుగా. మీ వెంట ఈ లక్కీ గైడ్ ఉన్నాడు. నీహా. బాబు జాగ్రత్త. ఆ కార్లో ఉన్నది ఎవరు? ఆ టైగర్ ఎందుకలా బయట తిప్పుతున్నారు? మనుషులు డాగిని తిప్పినట్టు తిప్పుతున్నారు. నిజానికి ఆయన ఈ హాంకాంగ్ లోనే పెద్ద డాన్, పేరు డెవిల్. ఈ హాంకాంగే ఆయన గుప్పెట్లో ఉంది. బట్ యు ఆర్ డోంట్ వరీ, యు ఆర్ విత్ లక్కీ గాయ్. అన్నట్టు ఇందాక నేను నా లక్కీ హనీ గురించి చెప్తున్నాను కదా, ఇలాగే నాతో ఒకసారి హాంకాంగ్ చూడడానికి వచ్చారు. అప్పుడు ఆయనకి లాటరీ తగిలింది. ఒక ఆయనకైతే డైమండ్ రింగ్ దొరికింది. నాతో ఉంటే మీ అదృష్టం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి. అసలు ఏం చేస్తున్నావు చెప్పు. జాగ్రత్తగా లోపలికి వచ్చి కూర్చో. మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మోటు పట్టుకో. అరే మోటు, ఏం చేస్తున్నావు? స్టీరింగ్ పట్టుకోమని నువ్వే చెప్పావు కదా. స్టీరింగ్ పట్టుకో అంటే కార్ని డ్రైవ్ చేయమని అర్థం. ముందు కూర్చున్నది నువ్వే, కార్ని డ్రైవ్ చెయ్యి. చూసారా, చెప్పారు కదా, మీరున్నది ఈ లక్కీ గైడ్ తో. మీకు ఎలాంటి ప్రమాదము జరగదు. ఈ లక్కీ గైడ్ వల్లే మీ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. నీహా. లగైత్, ఎలాంటి ప్రమాదం లేదని నువ్వు అంటున్నావు, కానీ ఫ్లైఓవర్ నుంచి మేము కింద పడి ఉంటే డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిండే వాళ్ళం. కానీ పడలేదు కదా సార్. లక్కీ గైడ్ మీ వెంట ఉన్నంత వరకు ఏ బ్యాడ్ లక్ మీ దరి చేరదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.